Hi, good morning and warm welcome to BNI Disha Mega Stars event. Discipline and punctuality are key pillars for achieving success both business and life. At BNI Disha, we take pride in recognizing the members consistently uphold these values. Today for the month of April 2025, we are delighted to honor one such member who has set an example of punctuality and commitment. Ee roju mana mundunnaru Mr. Jai Surya Toleti garu, mana megastar. Congratulations. Thank you Anna. మీ బిజినెస్ గురించి మీ మాటల్లోనే బ్రీఫ్ గా. నా బిజినెస్ నేను బేసికలీ ఐఎమ్ ఇంటూ రెసిడెన్షియల్ ఫర్నిచర్ అండి. వీఆర్ ద మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ఫర్నిచర్. వీఆర్ ఇంటూ మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ 44+ years. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి శ్రీ జగన్మిత్ర ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఉందండి. అండ్ వీ ఆల్సో 10 years back we have started our own retail outlet also with the name Fortune Furniture and Interiors. Okay. So where we manufacture residential furniture and here we retail the residential furniture. Okay. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా రెసిడెన్షియల్ ఫర్నిచర్ లో అంటే ఎలా సార్, అంటే కస్టమర్ కి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా? కస్టమైజేషన్ ఉందా? మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ కస్టమైజేషన్ అండి. గ్రేట్. సో కస్టమర్ వాళ్ళ ప్రిమైసెస్ కి ఎట్లా సెట్ అవుతుంది అనేది చూసి వాళ్ళ ఏంబియన్స్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఇది డిస్టర్బ్ కాకుండా కస్టమర్ చాయిస్ ఎలా ఉంది అనే దాంతో బట్టి మాట్లాడి కస్టమర్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సైజులో వాళ్ళకి కావాల్సిన షేప్స్ డిజైన్స్లో మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తామండి. మీరు ఇప్పుడు కస్టమైజేషన్ అంటే B2Cలోకి వెళ్తున్నారు. ఇప్పుడు రిటైల్ పర్పస్ అంటే B2Cలో కూడా B2Bలో కూడా ఉన్నారా? B2Bలో కూడా ఉన్నామండి. వీఆర్ ఆల్సో సప్లైంగ్ టు మెనీ స్టోర్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. అక్కడ కూడా మేము వాళ్ళ కస్టమర్స్కి కూడా మేము వాళ్ళ ట్యాగ్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తామండి. సో అంటే వాళ్ళ ట్యాగ్ తో ఇన్ ద సెన్స్ మీరు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. మీది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉందా? అవునండి, మాది శ్రీ జగన్మిత్ర ఎంటర్ప్రైజెస్ అనేది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఓకే, ఫైన్. మేము మార్కెట్లో 44 years నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ లాగానే మా పేరు. వెరీ గుడ్. మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ఇప్పుడు రిటైల్ గా మీరు B2Cలో కూడా ఎంటర్ అయ్యారు. ఎక్సలెంట్ సర్వీస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు కస్టమైజేషన్ లో అంటే ఎటువంటి మీ దగ్గర ఫర్నిచర్ అవైలబుల్ ఉంటుంది? ఇంటికి కావాల్సిన కంప్లీట్ రెసిడెన్షియల్ ఫర్నిచర్ ఉంటుందండి. లైక్ సోఫా, సెంటర్ టేబుల్స్, డైనింగ్స్, కాట్స్ మన దగ్గర ఉంటాయి. అన్ని రకాలే అవైలబుల్ ఉంటాయి. డ్రెస్సింగ్ టేబుల్స్, అల్మారాస్, టేబుల్స్ చాలా అవసరం సార్. అది కూడా మీకు ఎలా కావాలంటే దాంట్ లోపల మీ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని దాంట్ లోపలికి పెట్టేసి బయటికి ఏమీ కనిపించకుండా డిజైన్ చేసి ఇవన్నా కూడా మేము చేసేయగలుగుతాం. గ్రేట్ 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 సర్వీస్. అండ్ ఇంకొకటి సార్, మీ దగ్గర ఇప్పుడు కస్టమైజేషన్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఎలా ఉంటుంది, మన ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్న ఐటమ్స్ మనం అలా ఇంట్లో పెట్టుకుంటాం ఫర్నిచర్స్, అవి మార్చలేము. అట్ ది సేమ్ టైం అవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. ఇటు మార్చలేము, ఇప్పుడున్న ఇంటీరియర్స్ కి తగ్గట్టు మనం దాన్ని ఇంట్లోనూ అలా పెట్టుకొని ఉండలేము. కాబట్టి దానికి ఎలా మీరు సలహా ఇవ్వగలరు? వీటిని మేము ఏమంటామంటే ఇమోషనల్లీ అటాచ్డ్ ప్రోడక్ట్స్ అంటామండి. ఇమోషనల్లీ అటాచ్డ్ ప్రోడక్ట్స్ అంటే వీటిని ఏంటంటే మీకు ఎప్పటికి కూడా ఇప్పుడు పాతకాలం ఫర్నిచర్ అంటే అది రోజ్ వుడ్ లో, టీక్ వుడ్ లో, వీటిలో చేసి ఉంటాయి. వాటిని ఈవెన్ రిఫర్బిష్, రిపేర్ అండ్ రిఫర్బిష్, రీపాలిష్ అన్ని చేసి వాళ్ళకి దానిలో మళ్ళీ కొత్తదనాన్ని తీసుకొచ్చి కూడా మేము ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకి మన ఫోర్ ఫాదర్స్ నుంచి ఐటమ్ ఏదన్నా ఫర్నిచర్ ఉందన్నా కూడా మనం దాన్ని వదులుకోకుండా దాన్ని మీరు మోడిఫికేషన్ చేసిస్తాం. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అవసరం, ఆ స్పేస్ కి తగ్గట్టు కూడా మీరు ఫర్నిచర్ డిజైన్ చేయగలరా? చేయగలుగుతాం మేడం. మీరు ఇప్పుడు ఇక్కడ మాకు ఇంత స్పేస్ ఉంది, దీంట్లో మాకు ఇవి ప్రోడక్ట్స్ మాకు కవర్ కావాలి అంటే కూడా మేము మీ ఇంటీరియర్ వాళ్ళతో మాట్లాడి లేదా మా ఓన్ డిజైన్స్ తో కూడా మేము మీకు వీ కెన్ ఫుల్ఫిల్ యువర్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఫర్నిచర్ అనగానే సార్ జనరల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలాంటి థాట్ ఉంటుంది? ఒక 30-35,000 పెడితే కానీ ఒక సోఫా సెట్ రాదేమో అన్నట్టు ఉంటుంది. ప్రతి వాళ్ళకి రీచబుల్ అయ్యే ప్రైజెస్ అందుబాటులో ఉంటాయా మీ దగ్గర? ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు మీరు సోఫా అన్నారు కాబట్టి సోఫాదే తీసుకుంటే మై స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ సోఫా ఇస్ 20,000, 18,000 ఇన్ ఫ్యాక్ట్. ఓకే. అండ్ ఇట్ గోస్ ఆన్ మన 2 lakhs 3 lakhs దాకా కూడా అవుతుంటాయి కస్టమర్ రిక్వైర్మెంట్. సోఫాస్ లో కూడా వస్తున్నాయి కదా, సోఫా కమ్ బెడ్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయండి, అవన్నీ చేస్తాం. మీరు ఇట్లా డిఫరెంట్ గా ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర సోఫా కమ్ బెడ్స్ ఇట్లా ఇవన్నీ కాదండి, మీకు ఈవెన్ లైక్ కొత్తగా కస్టమర్ కి ఏదైనా కొత్త ఐడియా వచ్చినా కూడా
వాళ్ళకి ఆ కొత్త ఐడియాని ఎట్లాగా వాళ్ళ ఐడియా డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ రిక్వైర్మెంట్ డిస్టర్బ్ కాకుండా దాంట్లో స్ట్రెంగ్త్ ఎలా పెంచి దాన్ని లాంగ్ లాస్టింగ్ చేసి ఇవ్వాలనేది కూడా మేము ప్లాన్ చేసి ఇస్తుంటామండి. అందుకనే మేము మార్కెట్లో ఎన్నేళ్ల నుంచి 44+ ఇయర్స్ నుంచి ఉన్నారని చెప్పినప్పుడే అర్థమైంది. మీరు B2B B2Cతో పాటు థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చేస్తున్నారు. సార్, జనరల్గా ఫర్నిచర్స్లో మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఇంటికి తెచ్చుకున్న తర్వాత. సో మీ దగ్గర తీసుకునే ప్రోడక్ట్స్కి ఎటువంటి క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వగలరు? మేడం, లైక్ క్వాలిటీ అష్యూరెన్స్ వీ ఆల్వేస్ క్వాలిటీని మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. అండ్ ఎనీ కస్టమైజేషన్, ఇప్పుడు మీరు నాకు ఆర్డర్ ఇచ్చే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీ ఇన్వైట్ యూ టు అవర్ ఫ్యాక్టరీ టు లుక్ ఎట్ అవర్ మేము ఏం వుడ్ వాడుతున్నాము, ఏం ఫ్రేమ్ వాడుతున్నాము, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా మేము మీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా చేస్తున్నామా లేదా వీ ఇన్వైట్ ఎవ్రీ కస్టమర్ టు అవర్ ఫ్యాక్టరీ. చాలామంది స్కిప్ కమింగ్, వాళ్ళకి టైం లేదంటారు, మిమ్మల్ని నమ్మేసాం అంటారు. సో ఆ నమ్మకం మా మీద ఉంది కాబట్టి బేసికల్లీ లైక్ వీఆర్ యూజింగ్ 32 density of foam in all the foam products. We are using pine wood for all the internal full lining cots and mat sofas, and teak wood for all outlining sofas. So these are our standards, and Okoya company belts are the belts that we are using it. And ఫ్రేమ్స్ మేము తయారు చేసిన తర్వాత దాని స్ట్రెంగ్త్ కోసం మేము రీట్రీట్ ఇట్ ఫర్ టర్మైట్ రెసిస్టెన్స్ కోసం కానివ్వండి, ఈ చెదలు ఇలాంటివి ఎఫెక్ట్ కాకుండా ఫ్రేమ్ తయారు అయిపోయిన తర్వాత కూడా మేము ఒక్కసారి దాన్ని మళ్ళీ టర్మినేటర్స్ వీటితోటి ట్రీట్ చేసి పెడతాం. ఓకే, మీరు ఇంత చెప్తూ ఉంటే మాకు త్వరగా మీ ఫార్చ్యూన్ ఫర్నిచర్ షాప్కి రావాలని ఉంది. ఎక్కడ లొకేట్ అయ్యింది సార్? మేడం, మేము ఇది మా రీటైల్ అవుట్లెట్ వచ్చేసి మనకి ఉప్పల్ వరంగల్ హైవే మీద మేడిపల్లి చెంగిచెల్ల క్రాస్ రోడ్స్ మీద మాది రైట్ సైడ్కి ఉంటుందండి. వరంగల్ హైవే ఫేసింగే ఉంటుంది మా స్టోర్. ఎక్సలెంట్ సార్. సో మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి మేము ఈజీగా వచ్చే యాక్సెస్ ఉందన్నమాట. వెరీ నైస్, ఆల్వేస్ వెల్కమ్ మేడం. చూశారు కదా మన జయసూర్య తోలేటి గారు. మీ ఇంటికి కావాల్సినటువంటి ఎటువంటి ఫర్నిచర్స్ కావాలి అన్నా కూడా మీరు మీ ఫ్రెండ్స్తో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.